నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ పరాభావనామ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నాయి? ఏ ఏ అంశాల్లో వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది? తప్పకుండా అండి. ఎప్పుడైనా మనం కొత్త సంవత్సరము అనగానే పంచాంగం తీసుకుని ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు తీసుకుంటాం. ఆదాయం 5, 14 వ్యయంగా ఉంది. రాజపూజ్యం 6, అవమానం 3గా ఉంది. సో రాజపూజ అవమానాలు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఆదాయ వ్యయాలు మనం మార్చుకోవాలి. ఇది ఎట్లాగా మార్చుకుంటాము? మరి పంచాంగంలో ఇచ్చేసరికి అదే స్టాండర్డ్ అనుకోవడానికి ఎందుకంటే అది కేవలం 5 to 10% పనిచేస్తుంది మనిషి మీద. మిగిలిందంతా కూడా మన జన్మజాతకంలో ఉండే స్ట్రెంగ్త్, ధనాధిపతి బాగున్నాడు, ఆ దశ నడుస్తుంది. ఈ 5, 14 గురించి మీరేం పట్టించుకోకండి అని చెప్తా. లేదు అలా కాదు, కేవలం మనకి ఏదో రాసి చెప్పారు దాన్ని చూసుకుంటున్నా అన్నప్పుడు, ఈ రాశి వారు తులారాశి కాబట్టి వీళ్ళు ఎంత స్కందుణ్ణి ఓం స్కందాయ నమః అనే మంత్రం ఎంత చేస్తూ ఉంటే అంత ఫైనాన్షియల్గా గ్రోత్ పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ సెకండ్ లార్డ్ మార్స్ కదా. మరి తగ్గాలి, మనకి వ్యయం తగ్గాలి అంటే విష్ణు సహస్రనామాలు వినడం ద్వారా వ్యయం తగ్గుతుంది. సింపుల్. ఇది చేసుకోగలిగితే వీళ్ళు ఏమీ భయపడాల్సిన పని లేదు. ఇంకా డిపెండ్ ఆన్ వాళ్ళకి ఏ స్టేజ్కి వెళ్తారనేది వాళ్ళ పర్సనల్ చార్ట్లో ధనాధిపతి, లాభాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి ఉండే కండిషను, శుక్రుడు ఉండే కండిషను, గురువు ఉండే కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక మిగతా అంశాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విషయాల్లో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అనేటువంటివి చూసుకున్నట్లయితే, ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాశినాథుడు ఎప్పుడైతే తులారాశి అయిందో గురువు యొక్క దృష్టి ఉన్నందుకు ఈ లగ్నానికి గురువు కొంచెం పాపి కాబట్టి ముఖ్యంగా వీళ్ళు జూన్ వరకు కూడా గురువులతో అనవసరమైన గొడవలు పెట్టుకోకూడదు. ఒక్కోసారి గురువులు గైడింగ్ చేసే వాళ్ళతో మన వెల్విషర్స్తోనే తెలియకుండా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అదొకటి చూసుకోవాలి. అది ఎప్పటి వరకు? జూన్ వరకు. అండ్ నెక్స్ట్ నవంబర్ నుంచి మరలా ఒక 4-5 నెలలు ఈ పర్టికులర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి తులవారికి ఏంటంటే స్టార్టింగ్లో అంటే ఈ సంవత్సరం మొదట్లో రాహువుతో వెళ్ళి కలుస్తున్నాడు కుజుడు వెళ్ళి. కాబట్టి షేర్ మార్కెట్స్ అని ఇట్లాంటి విషయాల్లో, ట్రేడింగ్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి జూన్ నుంచి కొత్త ఉద్యోగ అవకాశాలకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే దశమ స్థానంలో గురువు మారుతున్నాడు కాబట్టి వీళ్ళు కేవలం ఉద్యోగం ఒకటే కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంటి నుంచి ఏదైనా బిజినెస్ ప్రారంభించుకుందాం అనే ఆలోచనలు కూడా మొదట్లో వీళ్ళకి కలుగుతాయి. కాకపోతే పంచమ స్థానంలో రాహు ఉంటూ కుజుడు ఉంటున్నాడు కాబట్టి కొంచెం గర్భవతులు కొంచెం జాగ్రత్తగా ఉండడం, అగ్రెసివ్గా ట్రేడింగ్ చేయకుండా ఉండడం, కొంచెం ఫ్రెండ్స్తో కొన్ని విషయాలు అగ్రెసివ్గా కొన్ని చేస్తుంటారు, అటువంటివి చేయకూడదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక వీరికి వివాహ సంబంధించినటువంటి విషయంలో జూన్ నుంచి జూన్ 15, 16 నుంచి ఎక్కువ బలం ఉంటుంది. కాకపోతే జూన్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. నవంబర్లో మళ్ళీ ఒక 4-5 నెలలు తగ్గి మళ్ళీ పెరుగుతుంది చెప్పాలంటే. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే చాలామంది ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడే కాదు ఒక 2 ఏళ్ళ తర్వాత చేసుకుంటా, సంవత్సరం తర్వాత చేసుకుంటా అంటారు. కానీ ఇప్పుడు చేసుకోవడమే కరెక్ట్. ఎందుకు అంటే మీకు సంవత్సరంన్నర దాటిన తర్వాత, సంవత్సరం 4 నెలలు దాటిన తర్వాత మేషంలోకి వస్తున్నాడు శని. అందుకని వీలైతే ఇంతకు ముందే చేసుకోవడం బెస్ట్. కానీ సంవత్సరంన్నర తర్వాత అంటే అక్కడ ఒక 2.5 సంవత్సరాలు పూర్తిగా ప్రతికూలంగా ఉంటాడు, సప్తమంలో నీచంలో ఉన్న శని. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పర్టికులర్గా ఈ సాఫ్ట్వేర్ రంగాల్లోనే టీచింగ్ లైన్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఏఈ టీచింగు ఈ తులవారికి చెప్పాలంటే, ఎందుకంటే దశమంలో గురువు వస్తున్నాడు కాబట్టి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. కాకపోతే కాస్త నవంబర్ తర్వాత నుంచి కొంచెం ఉద్యోగంలో ఏదో తెలియని నిర్లిప్తత, మారిపోవాలనిపించడం ఎక్కువగా జరుగుతుంటుంది ఈ సంవత్సరం వీళ్ళకి నవంబర్ తర్వాత నుంచి. మరి మారితే బాగుంటుందంటారు, అక్కడే ఉండాలి. ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చార్ట్ అండి. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో మారితే బాగుంటుందని ఉంటుంది ఒక్కోసారి. గోచారం మాత్రం మారుతారనే సూచన ఇస్తుంది, కానీ మారితే బాగుంటుందో బాగోదో డెసిషన్ మీరు తీసుకోవాలంటే మీ పర్సనల్ చార్టే. ఇక వీళ్ళు ఎక్కువగా దుర్గా ఆరాధన, స్కందుని యొక్క ఆరాధన, ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం ఎంత రెగ్యులర్గా చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి. చూశారు కదండి, తులారాశి వాళ్ళకి శ్రీ పరాభావనామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో. వీళ్ళు ఈ ప్రతికూలతల నుంచి బయటపడాలి అంటే కనుక గురుగారు చెప్పిన చాలా సింపుల్ పరిహార మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.